అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. కోలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టుల్లో కమల్ హాసన్ ఇండియన్ 2 ఒకటి. బ్లాక్ బస్టర్ చిత్రం భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఇండియన్ 2 గ్లిమ్స్ ను విడుదల చేయగా నెట్టింటా వైరల్ అవుతుంది. అయితే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన సినిమా ఎట్టకేలకు రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. 2024 జూలై 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ఆడియో జ్యూక్ బాక్స్ ని మేకర్స్ విడుదల చేశారు. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించిన ఈ ఆల్బమ్ 6 పాటలతో ప్రస్తుతం సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. తమిళ్లో థ్రిల్లింగ్ సినిమాలు తీసే డైరెక్టర్ సివి కుమార్ 2017లో సందీప్ కిషన్ హీరోగా SBK ఫిల్మ్స్ కార్పొరేషన్లో SK బషీద్ నిర్మాణంలో మాయావన్ అనే సినిమా తీశారు. ఈ సినిమాని తెలుగులో ప్రాజెక్ట్ Z గా రిలీజ్ చేశారు. ఈ సినిమా థియేటర్స్ లో కమర్షియల్ గా అంత సక్సెస్ అవ్వకపోయినా మంచి పేరు వచ్చింది. లావణ్య త్రిపాఠి ఇందులో హీరోయిన్ గా నటించగా జాకీ ష్రాఫ్, పలువురు తమిళ నటులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవలే మాయావన్ సినిమాకు సీక్వెల్ కూడా అనౌన్స్ చేసి అదే దర్శకుడు సివి కుమార్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా, అనిల్ సుంకర నిర్మాతగా AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయితే ప్రాజెక్ట్ Z సినిమా తాజాగా OTTలోకి వచ్చింది. మన తెలుగు OTT ఆహాలో ప్రాజెక్ట్ Z సినిమా నిన్న మే 31 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. రిలీజ్ అయిన 24 గంటల్లోనే మంచి వ్యూస్ తో రికార్డు సృష్టించింది. విశ్వక్ సేన్ మే 31న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది. విశ్వక్ అయితే తన మాస్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశాడని ప్రేక్షకులు అంటున్నారు. ఇక ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి ఫీమేల్ లీడ్స్ లో నటించగా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కృష్ణ చైతన్య దర్శకత్వంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. సాధారణంగా గోదావరి అంటే పచ్చని పొలాలు, నది ఇలా చూపిస్తారు సినిమాలో. కానీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో వీటితో పాటు పగలు, ప్రతీకారాలంటూ యాక్షన్ సీన్స్ చూపించారు. మూవీ టీం కూడా గోదావరిని ఈ సినిమాలో కొత్తగా చూపించామని ముందు నుంచి చెప్తూ వచ్చారు. అయితే గోదావరి జిల్లాలో షూటింగ్ చేసి గోదావరిని కొత్తగా చూపించి మరి అక్కడ సినిమా ప్రమోషన్స్ చేయలేదు ఎందుకు అని మీడియా అడగ్గా విశ్వకు సమాధానం ఇచ్చాడు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ, మేము ముందే అనుకున్నాము రాజమండ్రిలో నది పక్కన సాయంత్రం పూట ఈ సినిమా ట్రైలర్ లాంచ్ గ్రాండ్ గా చేద్దామనుకున్నాం. కానీ అప్పుడు ఏపీలో ఎన్నికల కోడ్ ఉండటంతో పర్మిషన్ రాకపోవడంతో హైదరాబాద్ లోనే చేయాల్సి వచ్చిందని తెలిపాడు. కిరణ్ అబ్బవరం మొన్నటి వరకు వరుస సినిమాలతో దూసుకెళ్తాడు. షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చి హీరోగా మారడమే కాకుండా అతి తక్కువ సమయంలో మైత్రి మూవీ మేకర్స్ లాంటి పెద్ద బ్యానర్లలో కూడా సినిమాలు చేశారు. అయితే ఇటీవల ఆయన చేసిన సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దీంతో కిరణ్ కాస్త వెనకడుగు వేశాడు. సినిమాల ఎంపిక విషయంలో కాస్త ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నాడు. అందుకే ఈ మధ్యకాలంలో కిరణ్ నుంచి ఎలాంటి సినిమా అప్డేట్స్ రాలేదు. ఖాళీ సమయం దొరకడంతో నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. తొలి సినిమా రాజావారు రాణి గారు హీరోయిన్ రహస్యనే తాను పెళ్లాడబోతున్నాడు. గత 5 ఏళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఈ ఏడాది మార్చి 13న నిశ్చితార్థం చేసుకుని తమ ప్రేమ విషయాన్ని అందరికీ తెలియజేశారు. ఇదిలా ఉండగా కిరణ్ ప్రస్తుతం తన సొంతూరు రాయచోట్లో ఉన్నాడు. అక్కడ జరుగుతున్న గంగమ్మ జాతరలో ఆయన పాల్గొన్నాడు. గుడికి వెళ్లడమే కాకుండా స్నేహితులతో కలిసి మాస్ డాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. హీరో అయినప్పటికీ తనకున్న ఇమేజ్ ని పక్కకు పెట్టి గ్రామీణ యువకుడిలా వీధుల్లో చిందులేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది. నయనతార భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రస్తుతం తమిళ్లో దర్శకుడిగా వరుస సినిమాలు చేస్తున్నాడు. నిర్మాతగా కూడా పలు సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. ఇక నయనతారతో ప్రేమాయణం, పెళ్లి, కవల పిల్లలతో లైఫ్ కూడా హ్యాపీగా సాగుతుంది. విఘ్నేష్ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీ ఫోటోలు, వీడియోలు, సినిమాల గురించి పోస్ట్ చేస్తూ ఉంటాడు. తాజాగా విఘ్నేష్ శివన్ తన సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. హాంకాంగ్ లో ఉన్న డిస్నీ ల్యాండ్ కి భార్య పిల్లలతో విఘ్నేష్ వెకేషన్ కి వెళ్లాడు. అక్కడ డిస్నీ ల్యాండ్ బయట ఫ్యామిలీతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి 12 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చాను, చెప్పులు వేసుకుని జేబులో 1000 రూపాయలతో పొడాపొడి షూటింగ్ కి పర్మిషన్ అడగడానికి వచ్చాను. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు నా భార్య పిల్లలతో ఫ్యామిలీగా వచ్చాను. చాలా ఎమోషనల్ గా, సంతృప్తికరంగా ఉంది అని ఎమోషనల్ పోస్ట్ చేశాడు. దీంతో విఘ్నేష్ పోస్ట్ వైరల్ అవ్వగా నయాన్ పిల్లలు ఉయ్యార్ ఒలగంలతో డిస్నీ ల్యాండ్ బయట దిగిన ఫోటోలు అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో 2017లో సంక్రాంతికి చిన్న సినిమాగా రిలీజ్ అయి భారీ విజయం సాధించింది శతమానం భవతి. శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా సతీష్ వేగస్న దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది.
సంక్రాంతి పండగ, ఓ కుటుంబం, బంధాలు, అనుబంధాలతో ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులను మెప్పించి హిట్ కొట్టడమే కాక నేషనల్ అవార్డు, నంది అవార్డులు కూడా దక్కించుకుంది. ఇటీవల దిల్ రాజు శతమానం భవతి సినిమా సీక్వెల్ ని ప్రకటించారు. శతమానం భవతి నెక్స్ట్ పేజీ అంటూ ప్రకటించి వచ్చే సంవత్సరం 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తారని కూడా అనౌన్స్ చేసేశారు. అయితే శర్వానంద్ ఈ సీక్వెల్లో నటించట్లేదని గతంలో రూమర్స్ వచ్చాయి. తాజాగా శర్వానంద్ నెక్స్ట్ సినిమా మనమే ట్రైలర్ లాంచ్ జరిగింది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో శర్వానంద్ని శతమానం భవతి సీక్వెల్ గురించి దిల్ రాజు అనౌన్స్ చేశారు అని ప్రశ్నించగా, దిల్ రాజు అనౌన్స్ చేశారా? ఆయన్నే అడగండి, దాని గురించి నాకైతే ఏం చెప్పలేదు అని అన్నారు. నవ్వుతూ సమాధానమిచ్చినా నిజంగానే శతమానం భవతి సీక్వెల్ సినిమాలో శర్వానంద్ హీరో కాదని తెలుస్తోంది. శతమానం భవతి సీక్వెల్లో దిల్ రాజు తమ్ముడి కొడుకు హీరో ఆశీష్ నటిస్తాడని వార్తలొస్తున్నాయి. మరి శర్వానంద్ ప్లేస్ లో దిల్ రాజు ఎవరిని పెడతారో చూడాలి. శర్వానంద్, కృతి శెట్టి జంటగా మనమే అనే సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాలో శర్వానంద్, కృతి శెట్టి భార్యాభర్తలు కాదు కానీ ఓ చిన్న బాబుని పెంచుతున్నట్టు చూపించారు. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది ఈ మనమే సినిమా. తాజాగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఈ సినిమాలో శర్వానంద్, కృతి శెట్టిలతో పాటు నటించిన ఆ చిన్ని బాబు ఎవరో తెలిపారు. మనమే సినిమాలో శర్వా, కృతిలతో పాటు ఫుల్ లెంగ్త్ నటించిన ఆ చిన్ని బాబు పేరు విక్రమాదిత్య. ఈ సినిమా దర్శకుడు శ్రీరామాదిత్య తనయుడే ఈ విక్రమాదిత్య. మనమే సినిమాని డైరెక్ట్ చేస్తున్న శ్రీరామాదిత్య తన కొడుకునే ఈ సినిమాలో నటింపజేయడం గమనార్హం. ఇక విక్రమాదిత్య గురించి పలువురు మాట్లాడుతూ, అల్లరి చేసిన సినిమాలో బాగా నటించాడు, ఆ చిన్న వయసులో చాలా క్యూట్ గా నటించి అందరూ మెచ్చుకునేలా చేశాడు అని తెలిపాడు. డైరెక్టర్ శ్రీరామాదిత్య కూడా తనకు కొడుకు గురించి చెబుతూ గర్వపడ్డాడు. ఛత్రపతి వంటి భారీ డిజాస్టర్ తర్వాత వెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న తాజా చిత్రం టైసన్ నాయుడు. భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కే చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండగా 14 రీల్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్తో రామ్ అచంట, గోపి అచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనే సీరియస్ పోలీస్ పాత్రలో బెల్లంకొండ కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజస్థాన్లో శరవేగంగా జరుపుకుంటున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. రాజస్థాన్లో 100 మంది ఫైటర్లు, 300 మంది జూనియర్ ఆర్టిస్టులతో కలిసి భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా మూవీ షూటింగ్ సెట్స్ నుంచి ఫోటోలను విడుదల చేసింది. ఇక ఈ ఫోటోలతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫైట్ సీన్ లో పాల్గొన్నట్టు కనిపిస్తోంది. పుష్పతో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్. అందుకు తగినట్లుగానే హుందాగా వ్యవహరించి అభిమానుల మనసు దోచుకున్నారు. పొగాకు ఉత్పత్తులకు సంబంధించి తన దగ్గరకు వచ్చిన ఓ ప్రకటనను మరో ఆలోచన లేకుండా తిరస్కరించారు. అభిమానులను తప్పుదో పట్టించి వారి ఆరోగ్యానికి నష్టం కలిగేలా ఎప్పుడూ ప్రవర్తించరని అన్నారట. వరల్డ్ టొబాకో డే సందర్భంగా ఈ విషయం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతుంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప ది రైజ్. ఈ మూవీ విడుదలైన తర్వాత దేశవ్యాప్తంగా పుష్పరాజ్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఓ ప్రముఖ పొగాకు ఉత్పత్తుల సంస్థ బన్నీని కలిసింది. తమ ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఉండాలని కోరింది. ఈ ఆఫర్ను ఆయన నిర్మోహమాటంగా తిరస్కరించారట. యాడ్ చేస్తే 10 కోట్ల వరకు ఇస్తామని ఆఫర్ చేసినా చేయరని స్పష్టంగా చెప్పారట. టాలీవుడ్ యువ నటులు చాందిని చౌదరి, వశిష్ఠ సింహ, జై భారత్ అశురెడ్డి, కన్నడ నటుడు యుగంధర్ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ఏవం. నటుడు నవదీప్ తన సొంత నిర్మాణ సంస్థ సీ స్పేస్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమాను నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తూ ఉండగా ప్రకాష్ దంతులూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ తో పాటు చాందిని చౌదరి, అశురెడ్డిలతో పాటు భరద్రాజ్, కన్నడ రాయల్ స్టార్ యుగంధర్ ఫస్ట్ లుక్ లను విడుదల చేయగా ఆకట్టుకున్నాయి. తాజాగా మూవీ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను జూన్ 14న వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా కథ విషయానికొస్తే వికారాబాద్ లో వరుసగా హత్యలు జరుగుతూ ఉండగా ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు అనేది ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఆ ప్రాంతంలో పోలీసుగా జాయిన్ అవుతుంది చాందిని. మరి ఆ హత్యలు ఎవరు చేస్తున్నారనేది చివరికి చాందిని పట్టుకుంటుందా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ యాక్టింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. బ్రిటిష్ సిట్కామ్ వీఆర్ లేడీ పార్ట్స్ అన్న సిరీస్లో ఆమె నటిస్తుంది. ఆ సిరీస్ కు చెందిన సెకండ్ సీజన్ త్వరలో ప్రసారం కానుంది. కామెడీ షోలో మలాలా నటించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఆమెపై కొందరు నెటిజన్స్ ఫైర్ అయ్యారు. తలకు కౌబాయ్ హ్యాట్, గుర్రాన్ని నడిపిస్తున్న మలాలా ఫోటోను రిలీజ్ చేశారు. సీజన్ 2లోని మలాలా మేడ్ మీ డూ ఇట్ అన్న టైటిల్ ఉన్న ఎపిసోడ్లో మలాలా కనిపించనుంది. ఆమెతో పాటు ఆ షోలో అంజనా వాసన్, సారా కమీలా ఎంపే, జూలియట్ మొతామెడ్, లూజీ షాడ్ హౌస్, ఫయత్ ఒమేలా నటిస్తున్నారు.
మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్. అకాడమీ అవార్డు విన్నర్ హాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రం గాడ్జిల్లా -1 ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. గత ఏడాది జపాన్ నుంచి వచ్చిన భారీ బడ్జెట్ చిత్రాలలో గాడ్జిల్లా -1 ఒకటి. మియామి హమాబ్ కమికి రియో నోజుకే యుకి ఎండా ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రానికి టకాసి యమజాకి దర్శకత్వం వహించాడు. నవంబర్ 3, 2023 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద కాస్ట్ల వర్షం కురిపించింది. అయితే తాజాగా ఈ చిత్రం సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది. మరోవైపు ఈ సంవత్సరం అకాడమీ అవార్డులో గాడ్జిల్లా -1 సత్తా చాటింది. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో హాలీవుడ్ చిత్రాలను వెనక్కి నెట్టి ఈ సినిమా అవార్డు గెలుచుకుంది. టాలీవుడ్ నటుడు మాస్కా దాస్ విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతున్న ఈ సినిమా ఫస్ట్ డే రికార్డ్స్ ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ మూవీ ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ వద్ద 8.2 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. రానున్న 2 రోజులు వీకెండ్ కావడంతో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. గత ఏడాది జిగర్ తండా XX సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు తమిళ స్టార్ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్. రాఘవ లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా అనంతరం కార్తిక్ సుబ్బరాజు తమిళ స్టార్ నటుడు సూర్యతో ఒక మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ అనంతరం సూపర్ స్టార్ రజనీకాంత్తో సినిమా చేయబోతున్నాడు కార్తిక్. తాజాగా ఇదే విషయంపై ఒక ఇంటర్వ్యూలో స్పందించాడు. రజనీకాంత్తో సినిమా అంటూ వస్తున్న వార్తలపై కార్తిక్ స్పందిస్తూ, తలైవాకు ఇప్పటికే చాలా కథలు చెప్పాను, కానీ ఏ స్టోరీ అతనికి సెట్ అవ్వట్లేదు. ప్రస్తుతం సూపర్ స్టార్ వరుస సినిమాలను లైన్ లో ఉంచాడు. ఈ సినిమాలు కంప్లీట్ అయ్యే వరకు చాలా సమయం పడుతుంది. ఈలోపు సూపర్ స్టార్ తనను సినిమా కోసం పిలిస్తే తప్పకుండా అతనితో మరో సినిమా చేస్తానని కార్తిక్ సుబ్బరాజు వెల్లడించాడు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద ఇటీవల కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా నటుడి హత్యకు కుట్ర జరుగుతున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా సల్మాన్ ను టార్గెట్ చేసిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పక్కా స్కెచ్ తో సల్మాన్ ను అంతమొందించేందుకు కుట్రలు పన్నుతున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. సల్మాన్ ను పన్వేల్లోని అతని ఫామ్ హౌస్ వద్ద హత్య చేసేందుకు బిష్నోయ్ గ్యాంగ్ పక్కా ప్లాన్ తో ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందినట్లు సదరు వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు పొరుగు దేశం పాకిస్తాన్ నుంచి పలు ఆయుధాలను కూడా కొనుగోలు చేసినట్లు తెలిసిందే. AK-47, M16, AK-92 తుపాకులు, హై క్యాలిబర్ ఆయుధాలను తెప్పించినట్లు తెలిపాయి. AK-47 తుపాకులతో సల్మాన్ కారును చుట్టుముట్టి కాల్పులు జరిపేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం. లేదంటే పన్వేల్లోని ఫామ్ హౌస్ లోకి దూసుకెళ్లి సల్మాన్ పై దాడి చేసి హతమార్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు సల్మాన్ ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాల్లో బిష్నోయ్ గ్యాంగ్ కు చెందిన 20 మంది రెక్కే నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరంతా సల్మాన్ కదలికలను ఎప్పటికప్పుడు గ్యాంగ్స్టర్స్ కు చేరవేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం వీరి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. టాలీవుడ్ యువ కథానాయకుడు నిఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం స్వయంభూ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తూ ఉండగా ఠాకూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్ శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సంయుక్త మీనన్, నభా నటేష్ కథానాయకులుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం సంయుక్త మీనన్ హార్స్ రైడింగ్ కూడా నేర్చుకుంటుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే సినిమా నుంచి నిఖిల్ ఫస్ట్ లుక్ తో పాటు సంయుక్త మీనన్, నభా నటేష్ లుక్లను విడుదల చేయగా నెట్టింటా వైరల్ అవుతున్నాయి. NRI ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో న్యూరిల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై చైతన్యరావు, హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించిన చిత్రం హనీమూన్ ఎక్స్ప్రెస్. తనకెళ్ల భరణి మరియు సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి బాలరాజశేఖరుని రచయిత, దర్శకుడు కళ్యాణి మాలిక సంగీతం అందించగా KKR మరియు బాలరాజ్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ కామెడీని నిర్మించారు. ఇప్పటికే హనీమూన్ ఎక్స్ప్రెస్ చిత్రం నుంచి 3 పాటలు విడుదలై సంగీత ప్రేక్షకుల హృదయాలను దోచాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రంలోని టైటిల్ ట్రాక్ ను దర్శకేంద్రుడు K. రాఘవేంద్రరావు విడుదల చేసి తన శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి. దాదాపు 40కి పైగా చిత్రాలను రూపొందించిన ఆయన తన చిత్రాలకు తానే సెన్సార్ ఆఫీసర్. అందుకే ఆయన చిత్రాలంటే సెన్సార్ సభ్యుల కత్తెరకు పని ఉండదనే ప్రచారం బాగా జరిగిపోయింది. సకుటుంబ సపరివార సమేతంగా సినిమాలను చూసే అదృష్టాన్ని ఎస్వి కృష్ణారెడ్డి తెలుగు వారికి కలిగించారంటే అతిశయోక్తి కాదు. సినిమాలోని సన్నివేశాలే కాదు, కృష్ణారెడ్డి స్వరపరిచిన పాటలు వీణుల విందుగా ఉండి ఆయన చిత్రాలను మ్యూజికల్ హిట్స్ గా మార్చేశాయి. కాట్రగడ్డ రవితేజ దర్శకత్వంలో తొలి యత్నంగా కొబ్బరి బోండం చిత్రం తీశారు కిషోర్ రాఠీ. అచ్చిరెడ్డి. ఇక ఆ సినిమాకు కథా కథనం సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి అందించారు. ఆ మూవీతో దర్శకత్వ విభాగాన్ని అవపోసన పట్టి ఆ వెంటనే మాయలోడు చిత్రం రూపొందించారు ఎస్వికే. అలా దర్శకుడిగా తొలి చిత్రంతోనే సగటు ప్రేక్షకుడిని తన మాయలో పడేసుకున్నారాయన. ఇక అదే బాటలో రాజేంద్రుడు, గజేంద్రుడు, యమలీల, నంబర్ 1, శుభలగ్నం చిత్రాలతో జయకేతనం ఎగరేశారు. అగ్ర కథానాయకులు బాలకృష్ణ, నాగార్జునతో తెరకెక్కించిన సినిమాలతో కాస్త తడబడిన ఎస్వి కృష్ణారెడ్డి మళ్లీ మావు చిగురు మూవీతో ఫామ్లోకి వచ్చేశారు. ఆ తర్వాత వినోదం, ఎగిరే పౌరమ, ఆహ్వానం, ప్రేమకు వేలాయరా, సర్దుకుపోదాం రండి, పెళ్ళాం ఊరెళితే, హంగామా వంటి సూపర్ హిట్ చిత్రాలను రూపొందించారు. ఇక ఆయన పుట్టినరోజు వేడుకలు మే 31న హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. ఎలివేట్స్ అలైట్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో అచ్చిరెడ్డి సహా కృష్ణారెడ్డి సన్నిహితులు పాల్గొన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్లో తొలిసారిగా హిస్టారికల్ ఎపిక్ వారియర్ మూవీ అయిన హరిహర వీరమల్లులో ఒక యోధుడి పాత్రలో కనిపించనున్నారు. దర్శకుడు జ్యోతి కృష్ణ హరిహర వీరమల్లు చిత్రం యొక్క మిగిలిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను క్రిష్ జాగర్లముడి పర్యవేక్షణలో పూర్తి చేయబోతున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం అత్యంత భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 17వ శతాబ్దంలో పేదల పక్షాన పోరాడిన ఒక యోధుడి కథగా రూపొందుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ కోసం నిర్మాతలు ప్రత్యేకంగా చార్మినార్, ఎర్రకోట సహా మచిలీపట్నం, ఓడరేవు వంటి భారీ సెట్లను అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ఈ సినిమా చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాదు, యావత్ సినీ ప్రేమికులు సైతం చాలా ఆసక్తిగా ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్లో వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా యూనిట్ నుంచి ఒక కీలక అప్డేట్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ను ప్రారంభించే పనిలో పడ్డారు. అందులో భాగంగానే నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు జ్యోతి కృష్ణతో పాటు ప్రొడక్షన్ డిజైనర్ తోటా తరణి, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ శ్రీనివాస్ మోహన్లతో మనోజ్ పరమహంస చర్చిస్తున్న ఒక ఫోటోని చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చేసింది. అంతేకాదు సినిమాకి సంబంధించిన షూటింగ్ త్వరితగతిన పూర్తి చేసేందుకు కొత్త లొకేషన్ల కోసం రెక్కి కూడా పూర్తి చేస్తుంది. సమాంతరంగా మరొక పక్క ఇప్పటివరకు షూట్ చేసిన సినిమాకి సంబంధించి విఎఫ్ఎక్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటి నుంచి అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.